సార్
కర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని దానం చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి భారీ వర్షాలు సైతం కూడా లెక్క చేయకుండా తరుచుకుంటూ వచ్చి కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో మా ప్రజలు మేము ప్రజలందరికీ ఉపయోగపడాలి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా రక్తం ఉపయోగపడాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తం ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి మన తనకాల నాగేశ్వరరావు గారు కానివ్వండి, మాజీ ఎంపీపీ సభ్యులు బొచ్చు ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే మా జిల్లా కార్యదర్శి కిమిడి శ్రీరామ్ గారు, ఇంకా నాయకులు చాలామంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తాము. కానీ రేపు ఎల్లుంటిలో కూడా, రేపు 1వ తేదీ ఎల్లుండి 2వ తేదీ, ఈ 2 రోజుల్లో కూడా ఈరోజు క్లైమేట్ని బట్టి కార్యక్రమాలు డిజైన్ చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయడానికి మాత్రం మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు 1,00,000 మొక్కలు ఆర్డర్ పెట్టాము. 1,00,000 మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పేరుతో 1,00,000 మొక్కలు కూడా గతంలో కూడా ఇవ్వడం జరిగింది. 1,00,000 జామ మొక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చి వేసాము. ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. జామకాయలు పిల్లలు తింటున్నారు, పశుపక్షాదులు తింటున్నాయి, మనుషులు తింటున్నారు, అందరూ తింటున్నారు. అవి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన జామి మొక్క కాయలు కాసినట్టుగానే ఈవేళ జనసేన పార్టీ 21/21 సీట్లన్నీ కూడా గెలిచాము. మేము కూడా అధికార ఫలాలు కూడా ప్రజలకు అందిస్తున్నాము, అటు జామి ఫలాలు కూడా అందిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వినూత్నంగా మరొక మొక్కనిచ్చి ప్రజలందరికీ అది కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాతావరణం ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాము. ఖచ్చితంగా రేపు ఎల్లుండి ప్రోగ్రాం సాయంత్రంలోగా వాతావరణాన్ని బట్టి మీకు తెలియజేస్తాం. ముందుగా మరొకసారి జన సైనికులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మేఘా అభిమానులకు, మన ప్రియతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 2 మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఏదైతే ఉందో అందులో పాల్గొన్న ప్రతి జన సైనికుడికి, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ శిబిరం అనేది ఎంతోమంది ప్రాణాలకి ఆసరాగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు అనేవి ఖచ్చితంగా ప్రతి చోట జరగాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా మా నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలామంది సంతోషపడే విధంగా, అలాగే ఆనందపడే విధంగా ఉన్నాయి. ఏ కార్యక్రమాన్ని సరే చేయాలనుకుంటే చేసి తీరుతాను, మాటలు కాదు చేతులతో చేపిస్తానని చెప్పేసి చేస్తున్న ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారి యొక్క ఏవైతే పనులు ఉన్నాయో అభివృద్ధి పథంలో వెళ్ళి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈరోజు. అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి పనిచేసే ఎమ్మెల్యే, ఈ విధానంగా వెళ్ళే ఎమ్మెల్యే ఉండాలని అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఈరోజు రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఎన్నో పథకాలతో ప్రజలకు అందుబాటులో, పేద ప్రజలకు మేము ఉన్నామని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు ఖచ్చితంగా ఇది అమలు చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉండడం అనేది మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఈరోజు జరిగిన ఏదైతే రక్తదాన శిబిరం ఉందో చాలా
ఎంతోమంది ప్రజలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ప్రతిసారి కూడా ప్రతి చోట కూడా ఇలా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై టీడీపీ.